రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉల్లి పంట వేసి నష్టపోయిన రైతులకు మంత్రి టీజీ భరత్తో కలిసి ఆయన పరిహారం అందించారు. ఆలస్యమైనా సరే మొన్న కేబినెట్ లో మళ్ళీ చెప్పాను, సార్ ఉల్లి రైతులకి హెక్టార్కి 50,000 ఇస్తామని చెప్పాం. కొంతమంది దుర్మార్గులు దీన్ని రాజకీయం చేస్తున్నారంటే రెండో మాట అనకుండా ఫైనాన్స్ కు ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్ గా 130 కోట్లు మంజూరు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మనందరం రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. విపరీతంగా బల్లి పొగాకు పండించారు. ధర పడిపోతే చాలా మంది ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. అధికారులు ససేమే అన్నారు, పొగాకు కొనకూడదండి, మనకి కొనడానికి రూల్ లేదండి, కొంటే బాగుంది అన్నారు. పోతే పోని 300 కోట్లని ఈ రోజు పొగాకు రైతుకి 12,000 రూపాయలు గిట్టుబాటు ధరించి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. క్వింటాల్కి 1,200 రూపాయలు ఇవ్వడం అనేది ఓన్లీ మన ప్రభుత్వంలోనే జరిగింది. అంతకుముందు 14 to 19 లో 2 సార్లు ఇచ్చాం ఇట్లా మినిమం సపోర్ట్. 19 to 24 ఏమీ ఇవ్వలేదండి, 1 రూపాయి కూడా మినిమం సపోర్ట్ చేయలేదు. ఏమన్నా సమస్యలు వస్తే ఇమ్మీడియట్ గా సీఎంఓకి తెలిస్తే చంద్రబాబు గారు ఆన్లైన్ లో రావడం, చెప్పడం, సొల్యూషన్ ఇవ్వడం అనేది ఓన్లీ పాసిబుల్ ఓన్లీ మన ఎన్డీఏ ప్రభుత్వంలోనే. అది మీరు గుర్తించాల.